ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెల్లి చక్రధర్. చాలామంది ఒక ఇన్వెస్ట్ చేస్తారండి. బంగారంలో కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు. కానీ కొంతమంది సక్సెస్ అవుతారు. ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా అవ్వాలి అంటే కావాల్సింది ఏంటి చూద్దాం. చూడండి, ఇప్పుడు కోటీశ్వరులు అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాళ్ళు ఎంచుకునే మార్గంలోనే ఆ తేడా వస్తుంది, మనం అవ్వగలుగుతామా లేదా అనేది. ఇప్పుడు చూడండి, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానివ్వండి, కొంతమంది సపరేట్గా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే అందులో కాకుండా ఒక ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చూడండి, 2006, 2008 ఆ టైంలో మేము మ్యూచువల్ ఫండ్స్లోను అలాగే లైఫ్ ఇన్సూరెన్స్లోను రెండింటి కూడా అడ్వైస్ చేసేవాళ్ళం. అప్పుడు మేము 2006, 2008 ఆ టైంలో చాలామందికి మేము చెప్పాము, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, అధిక లాభాలు వస్తాయి అని. కానీ వాళ్ళే మాత్రం మొత్తం ఒక వేవ్, ఇండియా అంతా 2006, 2007, 2008లో ఒక వేవ్ నడిచిందండి. ఏంటంటే జిందగీ కే సాత్ భీ జిందగీ కే బాద్ భీ అని ఒక ఎల్ఐసి వాళ్ళది జీవన్ ఆనంద్ పాలసీ అనేది చాలా పాపులర్ స్కీమ్ అది ఆ రోజుల్లో. అయితే నేను చాలామంది ఇన్వెస్టర్స్ని కలవడం జరిగింది. ఆ రోజున ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి చెప్పేవాడిని, మ్యూచువల్ ఫండ్స్లో వేయండి, నెలకి 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా గణనీయంగా మీకు మంచి అధిక లాభాలు వస్తాయని. మన దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, అలాగే జీవనానంద్ పాలసీ. సో జీవనానంద్ పాలసీ ఒక చెప్పేవాడిని, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పేవాడిని. వాళ్ళ దగ్గర ఉండే నెలకి 5,000 రూపాయలు కావచ్చు, 6,000 రూపాయలు కావచ్చు, రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది కాదు, ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది మొగ్గు చూపించింది లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్కి. ఎందుకు అంటే ఒక 25 ఇయర్స్ వ్యక్తికి మనం చెప్పినప్పుడు అప్పుడు అతను ఉద్యోగంలో జాబ్లో జాయిన్ అయ్యాడు. సో అప్పుడు నా ఏజ్ 25 ఇయర్స్ ఉండేది. సో ఒక చెప్పినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క అప్పుడే స్టార్టింగ్లో వాళ్ళు జాబ్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా పేరెంట్స్ అడ్వైస్ తీసుకోవాలి, అంకుల్ అడ్వైస్ తీసుకోవాలి, అలాగే వాళ్ళ కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్ అడ్వైస్ తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎంత ఆలోచించేవాళ్ళు. సో ఎప్పుడైతే నేను చెప్పానో మ్యూచువల్ ఫండ్స్ గురించి కానివ్వండి, జీవన ఆనంద్ గురించి కానివ్వండి, అందరూ జీవనానందం మొగ్గు చూపించేవాళ్ళు. ఎందుకంటే ఇది ఒక రిస్క్ అండ్ ప్రొడక్ట్. మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టిన అమౌంట్ అంత గణనీయంగా లాభాలు రాకపోవచ్చు, మార్కెట్ రిస్క్ చాలా ఉంటుంది, కొన్నిసార్లు మన ప్రిన్సిపల్ కూడా తగ్గిపోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా చాలామంది కారణాలు చెప్పేవాళ్ళు. మేము చెప్పేవాళ్ళం, ఏదైనా లాంగ్ టర్మే కదా, ఎప్పుడైనా మనం 15 ఇయర్స్ టైంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఈ ఒడిదుడుకులన్నీ కూడా మనం ఓవర్కమ్ అవ్వచ్చు. సో ఒక మంచి వెల్త్ క్రియేట్ అవుతుందని చెప్పేవాడిని. ఈవెన్ మీరు చూడండి, మనం పెడుతున్న మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా స్టాక్స్ కొంటారు. ఫండ్ మేనేజర్ తను ఒక స్టాక్స్ కొంటారు. ఆ స్టాక్స్ ఎలాంటి స్టాక్స్ అంటే ఒక కోల్గేట్ పామాలివ్ కావచ్చు, అలాగే ఒక బాటా షూస్ కావచ్చు, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు. సో రోజు దినచర్యలో మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏవైతే మనం వాడుతూ ఉంటామో, కోల్గేట్ పేస్ట్ కానివ్వండి, అలాగే ఐటీసీ వాళ్ళ సోప్ కానివ్వండి, అలాగే మనం కార్ వాడతాం, ఆఫీస్కి వెళ్ళడానికి మారుతూ సుజుకి కార్ కానివ్వండి, ఇట్లాంటి దినచర్యలో దగ్గర 80 కంపెనీల మీద మనం డిపెండ్ అయ్యాం. సో మనం ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాపర్గా ఈ 80 కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఎప్పుడైతే కనుక నష్టం వచ్చింది అంటే కనుక ఎప్పుడు వస్తుందంటే మీరు టీ తాగడం మానేస్తే నష్టం వస్తుంది. ఎందుకంటే మనం వాడే టీ టాటా గోల్డ్ కావచ్చు, టాటా బెవరేజెస్ స్టాక్స్ కూడా వీళ్ళు కొంటారు. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే బాటా షూస్ వేసుకోవాలి. సో షూస్ కూడా బాటాలో ఉంటాయి. సో మనం ప్రతి దినచర్యలో మనం పొద్దు నుంచి రాత్రి పడుకునే వరకు మనం తెలియకుండానే 80 నుంచి 90 కంపెనీల మీద డిపెండ్ అయ్యాం. సో మన ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకెళ్ళి ఇట్లాంటి కంపెనీలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని మేము చాలా బాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. అయినా కూడా వాళ్ళు చర్చించుకొని వాళ్ళ ఫాదర్తో కానీ పేరెంట్స్తో కానీ చర్చించినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళంటే, లేదు స్టాక్ మార్కెట్ చాలా రిస్క్తో కూడుకున్నది, బహుశా అతనికి తెలియదేమో, అతనికి కూడా 25 ఇయర్స్ అని చెప్తున్నావు కాబట్టి నీ ఏజ్ వాళ్ళే అయి ఉంటాడు. సో అతనికి 25 ఇయర్స్ అతనికి మాకు తెలియదు, మాకున్న వయసు కూడా అతనికి ఎక్స్పీరియన్స్ లేదు. అర్షద్ మీద స్కామ్ జరిగింది, యూటీఐ స్కామ్ జరిగింది, చాలా పెద్ద స్కాములు చూసాం మేము, అట్లాంటి జోలికి పోకొని చెప్పి కట్టు రిటర్న్ చేసేవాళ్ళు. సో తద్వారా వాళ్ళు మళ్ళీ పాలసీ జీవనానంది తీసుకుందామండి, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ఈవెన్ మా ప్రాజెక్ట్ మేనేజర్ అడిగాను, వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఈ రెండిట్లో ఉన్న చాయిస్లో ఒక మ్యూచువల్ ఫండ్సా లేదా మనకున్న జీవనానంద పాలసీయా అంటే జీవనానంద పాలసీకే మొగ్గు చూపించేవాళ్ళు. సో ఎప్పుడైతే అలా 100 మందిని మేము కలిసినప్పుడు 95 మంది జీవనానంద పాలసీ తీసుకునేవాళ్ళు,
వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు మాత్రం కొంచెం ధైర్యం చేసి ఓకే చెప్తున్నాడు కదా, ఇది కూడా బాగానే ఉంటుందేమో, నిజంగానే మన ఇన్వెస్ట్మెంట్ పోయి 80-90 కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అందులో ఐటీ ఉంది, ఫార్మా ఉంది, ఆటో ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఒకళ్ళో ఇద్దరు మొగ్గు చూపించేవాళ్ళండి. తక్కిన అందరూ కూడా ఆనంద్ పాలసీ తీసుకునేవాళ్ళు, జీవనానంద్ పాలసీ తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు గణనీయంగా మనం 15 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత చూస్తే అప్పుడు తీసుకున్న ఆ 10 lakhs పాలసీ ఏదైతే ఉందో దాని మెచ్యూరిటీ ఇవాళ వచ్చేసింది కాబట్టి దగ్గర 18,50,000 దాకా మెచ్యూరిటీ వచ్చింది. అదే 5,000 రూపాయలు ఎస్ఐపి వేసుకున్న వాళ్ళకి ఇవాళ దగ్గర 1 crore వచ్చి ఉంటుంది. కానీ మనం అప్పుడు అంత చెప్పిన మ్యూచువల్ ఫండ్స్లో మొగ్గు చూపించినందుకు అంటే అందులో ఒక కండిషన్ చెప్పేవాళ్ళం, ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, ఒక బాండేజ్ అంటూ ఉండదు. చూడండి, ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా ఉండేది. మనం 15 years అంటే 15 years కంటిన్యూ చేయాల్సిందే, 20 years అంటే 20 years కంటిన్యూ చేయాల్సిందే. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు అట్లాంటి వెసులుబాటు ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాప్ చేయొచ్చు, ఎప్పుడైనా కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు అని అవి కూడా ప్లస్ పాయింట్స్ కూడా మేము చెప్పాం. సో అప్పుడు తీసుకున్న ఆ 5గురిలో కూడా బాగా అట్రాక్ట్ అయింది దీనికే. ఓకే, మనకంటూ ఒక బాండేజ్ ఉండదు, రేపొద్దున మనం ఏదైనా హైయర్ ప్రమోషన్స్ వచ్చి ఫారెన్కి వెళ్ళినా, ఏదైనా మనం US, UK, కెనడా లాంటి కంట్రీస్కి వెళ్ళిపోయినా కూడా ఇది మనం కట్టగలుగుతామో లేదో ఇన్సూరెన్స్ పాలసీ అంటే. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఆ టైంకి మనం కట్టచ్చు, తర్వాత కట్టకపోవచ్చిన ఆప్షన్ ఉంది కాబట్టి ఆ తీసుకున్న 5గురు కూడా ఆ ఉద్దేశంతో తీసుకున్నారు. సో ఇప్పుడు చూస్తే మీకు 20 years అయిపోయినాయి. మనం చెప్పిన వాటిలో సక్సెస్ఫుల్గా ఏ ప్రోడక్ట్ నిలిచింది అంటే మ్యూచువల్ ఫండ్స్. సో ఇవాళ ప్రపంచం అంతా, ఇండియా అంతా ఒక వే వచ్చింది, ఎస్ఐపి చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ చేయాలి అని. మనం దగ్గర ఆ రోజు 100 మంది చెప్పినా కూడా అందరూ మొగ్గు చూపించింది మటుకు ఇన్సూరెన్స్ పాలసీకే. నేను అప్పుడు అనుకుంటుంటాను, మనం చెప్పిన 400 మంది పాలసీల దాకా మనం ఇచ్చున్నాం, జీవనానంద్ కానీ ఆ టైం మిగతా ట్రబుల్ కవర్ కానీ, వాళ్ళందరూ మన మాట విని కనుక మ్యూచువల్ ఫండ్స్ చేసుంటే ఇప్పటికి 400 మంది కోటీశ్వర్లు అయ్యేవాళ్ళు. సో కాబట్టి ఏంటంటేనండి, ఎవరైతే భిన్నంగా ఆలోచించాలి, మొత్తం మార్కెట్ అంతా వేవ్ అంత ఉందో అటు కాకుండా సపరేట్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే కనుక అందులో లోటుపాట్లు తెలుసుకొని అందులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ తక్కువ మంది సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవుతారు. ఇప్పుడు చూడండి, మనం మ్యూచువల్ ఫండ్స్ అనే వేవ్ వచ్చింది, ఇండియా అంతా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి టైంలో మనం చెప్తుంది ఏంటంటే, మనం ఒక మ్యూచువల్ ఫండ్స్ యాజ్ యాంపైస్ రిజిస్టర్ సర్టిఫైడ్ మనం మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం PMS, AIF, స్మాల్ కేస్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ అండి, మ్యూచువల్ ఫండ్స్కి మించి రిటర్న్స్ వస్తాయని మనం చెప్తున్నాం. సో ఈరోజు మనం 100 మంది 1000 మందికి మనం అప్రోచ్ అయ్యి చెప్తుంటే, ఒక చేతిలో మ్యూచువల్ ఫండ్స్, ఒక హ్యాండ్లో PMS కానీ AIF కానీ మన స్మాల్ కేస్ కానీ చెప్తుంటే అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ జోలికి వెళ్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటున్నారు తప్ప వీటి మీద కొంచెం అవగాహన లేదు ఇంకా ప్రాపర్గా. ఇంకా ఇప్పుడు కూడా చాలామంది భయపడుతున్నారు, కొంచెం రిస్క్తో కూడుకుందేమో, దీంతో రిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందేమో, ఛార్జెస్ ఎక్కువ ఉంటాయేమో అని చెప్పి ఆ రోజు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ని నెగ్లెక్ట్ చేశారో ఈ రోజు PMSని, స్మాల్ కేస్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యూచువల్ ఫండ్స్కి మనకి ఈ PMSకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? రెండు ICICI మేనేజ్ చేస్తుంది, కొటక్కే మేనేజ్ చేస్తుంది, టాటానే మేనేజ్ చేస్తుంది, SBI మేనేజ్ చేస్తుంది, HDFC మేనేజ్ చేస్తుంది. సో ఫండ్ హౌసెసే మేనేజ్ చేస్తున్నాయి మనకి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, అలాగే PMS కావచ్చు. మరి ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటున్నారు, PMSకి రావట్లేదు? డిఫరెన్స్ ఏంటి మ్యాక్సిమం చూద్దాం. ఇప్పుడు నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చూడండి, నా తమ్ముడు ఉన్నాడు, వాడు చార్టెడ్ అకౌంటెంట్, వాడి పేరు రవి. సో నేను మా తమ్ముడు రవికి చెప్పాను, రవి నువ్వు వెళ్ళి ఒక మార్కెట్కి వెళ్ళి టమోటాస్ తీసుకురా అని 2,000 ఇచ్చాను అనుకోండి. సో 2,000 తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, మార్కెట్లో 100 రూపీస్ టమోటా అని ప్రైస్ ఉంది. సో మనం హోల్సేల్లో కొంటున్నాం కాబట్టి 20 కేజీల బదులు అతను 25 కేజీలు బస్తా ఇచ్చి పంపించాడు. సో మనం పెట్టిన 2,000కి 25 కేజీల బస్తా టమోటాలు వచ్చాయి. ఆ వచ్చిన టమోటాల్లో కుళ్ళిపోయినవి ఉన్నాయి, పుచ్చిపోయినవి ఉన్నాయి, బాగా మిగలబడినవి ఉన్నాయి, నీరుగారే ఉన్నాయి, మంచి టమోటాలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఒక బస్తా టమోటాలు మనం కొన్నప్పుడు అందులో ఇట్లాంటివన్నీ కూడా రకరకాల టమోటాలు అన్నీ వస్తాయి. సో అదే చార్టెడ్ అకౌంటెంట్ మన రవికి నేను 200 రూపాయలు ఇచ్చి పంపించాను అనుకోండి మార్కెట్కి. 200 రూపాయలు తీసుకుని వెళ్ళి మా అతను ఏం చేస్తారంటే ఓన్లీ 2 కేజీలే వస్తాయి, 2 కేజీస్ వస్తాయి. సో ఆ 2 కేజీస్లో కూడా అన్నీ ది బెస్ట్ క్వాలిటీ టమాటాస్ ఎరడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, అందులో పుచ్చులు ఎరేసి మంచి వేరేసి, ఎందుకంటే మనం ఏరుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో అట్లా 200 రూపాయలు కాబట్టి మనం 2 కేజీస్ కొంటున్నాం కాబట్టి క్వాలిటీ టమాటాస్ మన చేతికి వచ్చాయి. సో మ్యూచువల్ ఫండ్స్కి PMSకి డిఫరెన్స్ అదేనండి. మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే ఒక్కొక్క ఫండ్లో వస్తువులో వచ్చి అదే చార్టెడ్ అకౌంటెంట్కి మనం 20,000 కోట్లు ఇస్తున్నాం. సో మా తాత్కాలికంగా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా ఒక సామాన్యుడు 1,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి SIP రూపంలో, లేదా 10,000 రూపాయలు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ దాకా తీసుకున్న ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఒక్కొక్క ఫండ్లో వచ్చి 20,000 కోట్లు, 30,000 కోట్లు వస్తున్నాయి. మరి అతను CA అయినా కూడా
అతనికి 20,000 కోట్లు 30,000 కోట్లు డిప్లాయ్ చేయాలి అంటే చాలా షేర్స్ కొనాల్సి వస్తుంది. ఆ షేర్స్లో చాలా పనికొచ్చేవి ఉంటాయి, పనికిరాని షేర్స్ ఉంటాయి, మంచి గ్రోత్ లేని షేర్స్ ఉంటాయి. ఎందుకంటే దగ్గర 120 షేర్స్, 150 షేర్స్, 180 షేర్స్ కొనాల్సి వస్తుంది. అదే చార్ట్ అకౌంటెంట్ అతనికి మనం కేవలం 200 crores ఇస్తున్నాం. అంటే మనకి పిఎంఎస్లో వచ్చేసి 20,000 కోట్లు అలా ఉండదండి. తన ఫండ్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, 2,000 కోట్లు 5,000 కోట్లే ఉంటుంది. సో అట్లాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, కేవలం మనం ఎట్లయితే 2 kgs టమాటాలో క్వాలిటీ టమాటా తీసుకుంటామో అట్లాగే వీళ్ళు క్వాలిటీ అనేది తీసుకుంటారు. ఎక్కడైతే మనం హోల్సేల్లో కొంటున్నామో టమాటాలు, మనకి ఎలాగైతే డిస్కౌంట్ వచ్చిందో ప్రైస్ మీద, మనకి అదే 22,000కి 20 kgs బదులు మనకి ఎట్లయితే 10 kgs వచ్చాయో డిస్కౌంట్ వచ్చిందో, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి 2.5% ఎక్స్పెన్స్ రేషియో బదులు కొంచెం డిస్కౌంట్ వచ్చి 1.75 ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. మనం తక్కువ కొంటున్నాం కాబట్టి, స్టాక్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మనకి డిస్కౌంట్ లేదు. సో అట్లాగే అందుకే మనకి చూస్తే ప్రైస్ వేరియేషన్ చూస్తే, ఎక్స్పెన్స్ రేషియో చూస్తే కొంచెం మనకి అధికంగా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో కంటే కూడా పిఎంఎస్లో. ఎందుకు అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే గణనీయంగా 50 lakhs అంటే కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయలేరు కాబట్టి చాలా మంది అక్కడ ఆగిపోతారు. కొంతమంది మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. సో అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసిన పైగా దీని మీద పెద్ద ప్రాచుర్యం లేదు ఇండియన్ మార్కెట్లో. ఇంకా చాలామంది తెలియదు కూడా ఎటువంటి ప్రోడక్ట్ ఉందని చెప్పి. కాబట్టి మనకేంటంటే క్వాలిటీ అనేది చాలా తక్కువ అమౌంట్ కార్పస్ వస్తుంది. 2,000 crores, 2,000 crores, 6,000 crores వస్తుంది కాబట్టి క్వాలిటీ స్టాక్స్ కొనడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆ రెండింటి మధ్య మనం డిఫరెన్స్ చెప్పుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా అధికంగా లాభాలు వస్తాయి మనకి పిఎంఎస్లో కానీ. సో పిఎంఎస్లో ఎవరైతే 50 లక్షలు మేము ఇన్వెస్ట్మెంట్ చేయలేమో, అంత పెద్ద మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయలేము అనుకుంటున్న వాళ్ళు మినీ పిఎంఎస్ కింద స్మాల్ కేస్లో మనం ఎంటర్ అవ్వచ్చండి. స్మాల్ కేస్లో మినీ పిఎంఎస్లో కూడా మనం 5 lakhs లేదా 2.5 lakhsతో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఇట్లా మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక కంపారిటివ్గా బెటర్ రిటర్న్ వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే 2006, 2007, 2008 ఆ టైంలో అందరూ కూడా ఒక వేవ్ లాగా జీవనానంద పాలసీ తీసుకున్నట్టు, చాలా తక్కువ మంది మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ అయినట్టు, ఇవాళ కూడా చాలామంది వేవ్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారండి. అలాగే మనకి పిఎంఎస్, స్మాల్ కేస్లో ఎగ్జిట్ చేస్తున్నారు. వీటిలో కనుక వేసుకుంటే రాబోయే 2040 కావచ్చు, 2038 కావచ్చు, బ్రహ్మాండమైన రిటర్న్లు అయితే మనం పిఎంఎస్లోను, స్మాల్ కేస్లో చూస్తాం. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.